హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైల్ విత్ సౌజన్య. ఈరోజు మన ఛానల్లో మనం అస్సలు చేదు లేకుండా అలానే సంవత్సరం పాటు నిల్వ ఉండే కాకరకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ నేను 200 గ్రాముల కాకరకాయలు తీసుకున్నాను, 200 గ్రాముల ఉల్లిపాయలు తీసుకున్నాను, అట్లాగే 80 గ్రాముల చింతపండు తీసుకున్నాను, అట్లానే ఒక 125 ml కప్ ఉంటుంది కదా, ఆ కప్తో కారం తీసుకున్నాను, కొద్దిగా తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు, అలాగే 100 గ్రాముల నూనె తీసుకున్నాను. అయితే ఇక్కడ కారం కనిపిస్తుంది కదా, దానికి నేను 1/4 కప్ కారం తీసుకొని 1/4 కప్ ఉప్పు తీసుకొని వాటన్నిటిని ముందుగా మిక్సీలో వేసి రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. అంతే. దీనికి మీరు కనుక కళ్ళుప్పు వాడినట్టయితే కారం సగము ఉప్పు సగము తీసుకోండి. టాటా సాల్ట్ వాడినట్టయితే కారం కంటే ఉప్పు 1 స్పూన్ ఎక్కువ వేసుకోండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, అలా కాకరకాయలు ఉల్లిపాయలు చక్కగా, కాకరకాయలనేమో రౌండ్గా కట్ చేసుకున్నాను, ఉల్లిపాయలనేమో కొంచెం పెద్దగానే ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. వీటి రెండింటిని ఇప్పుడు మనం మిక్సీలో వేసుకుందాము. చూపిస్తాను చూడండి. ఇక్కడ మిక్సీ గిన్నె తీసుకున్నాను. ఇందులో నేను ముందుగా చింతపండు, దీన్ని ఏం నానబెట్టాల్సిన పని లేదు, చింతపండుని డైరెక్ట్గా వేసేస్తున్నాను నేను. దీంట్లోనే ఇందాక నేను కారం రెడీ చేసి పెట్టుకున్నాను కదా, నెక్స్ట్ ఆ కారం వేస్తున్నాను. చూడండి, వీటి రెండింటిని వేసి ముందుగా మనము మిక్సీ పట్టుకోవాలి. కొంచెం ఆపి పల్స్గా తిప్పుతూ మిక్సీ పట్టుకోండి. మీకు చింతపండు కారము రెండు చక్కగా కలవాలన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, అలా అవి రెండు కలిస్తే మనకి ఈ టెక్స్చర్ అనేది వస్తుందన్నమాట. తర్వాత దీంట్లో మనం ఇందాక రౌండ్గా కట్ చేసుకున్నాం కదా, ఆ కాకరకాయ ముక్కలు వేస్తున్నాను. వేసి మరీ మెత్తగా కాదండి, కొంచెం పలుకుగా ఉండేలాగా మిక్సీ పట్టుకోండి. ఇందాక కాకరకాయలు వేసాం కదా, అవి దాంట్లోనే ఇట్లా ఉల్లిపాయలు ఉన్నాయి కదా, వాటిని కూడా వేసి నేను చక్కగా మిక్సీ పట్టుకున్నాను. అలా మిక్సీ పట్టిన తర్వాత మనకి కన్సిస్టెన్సీ అనేది నేను ఇక్కడ పిక్లో చూపిస్తున్నాను చూడండి, అట్లా ఉంటుందన్నమాట. సో మీరు వీటన్నిటిని కొంచెం బరకగా, అంటే మరీ మెత్తగా పేస్ట్ అయ్యేలాగా కాకుండా ఇలా కొద్దిగా ముక్కలుగా కనపడేలా చూసుకోండి. అలాగే ఇక్కడ నేను ఇప్పుడు మీకు ఉప్పు చూపించాను కదా, మీరు కనుక ఉప్పు సరిపోకపోతే ఈ టైంలో కొంచెం చెక్ చేసుకొని ఉప్పు అడ్జస్ట్ చేసుకోవచ్చు. దానివల్ల మనకి పాడైపోవటం అంటూ ఏమీ జరగదు. అట్లానే నేను ఒక కళాయి తీసుకొని దాంట్లో నూనె పెట్టుకొని వేడైన తర్వాత తాలింపు వేసుకున్నాను. ఈ తాలింపు అనేది చక్కగా అయిన తర్వాత, వేగిన తర్వాత దీంట్లో నేను మీకు ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాను కదా, ఆ పచ్చడి వేస్తున్నాను చూడండి. ఆ పచ్చడి వేసి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా మీరు ఉడికిన తర్వాత మనకు అర్థమవుతుందండి, ఉల్లిపాయలు కొంచెం వాసన వస్తుంది ఉడికినట్టుగా. ఆ విధంగా వచ్చేలా నూనె పైకి తేలే వరకు చక్కగా ఉడికించుకోవాలి. ఇందులో మనము నీళ్లు వాడలేదు కాబట్టి మనకి ఈ పచ్చడి సంవత్సరం వరకు నిల్వ ఉన్నా కూడా ఏమీ కాదు. మీకు కనుక ఒకవేళ డౌట్ ఉంటే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా ఏమీ కాదు, పాడవ్వని అవ్వదు. అలాగే చేదు కూడా ఉండదు, అస్సలు చేదు ఉండదు అనమాట. ఇక్కడ చూడండి, మీకు ఇందాకటి కలర్కి ఇప్పుడు కలర్కి మనకి కొంచెం డార్క్ వచ్చింది చూసారా, అంటే మనకి పచ్చడి అనేది మగ్గింది. మీకు స్మెల్తోనే అర్థమైపోతుంది పచ్చడి అనేది మనకి మగ్గింది అని చెప్పేసి. సో నూనె కూడా చూడండి పైకి తేలింది కదా, ఉడికిన తర్వాత నూనె మనకి సైడ్స్కి కనిపిస్తుంది కదా. సో ఇవి రెండు మనకి గుర్తులండి ఆ పచ్చడి ఉడికినట్టు. ఇప్పుడు నేను దీన్ని మీకు ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసి చూపిస్తున్నాను చూడండి. అంతే అండి, ఎంతో ఈజీ కాకరకాయ పచ్చడి చేసుకోవటం.